యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ ప్రయత్నం ఆకాశమంతుండొచ్చు, కానీ దాన్ని అంతకు మించిన శక్తితో అణగదొక్కేవాళ్లుంటే నీ ప్రయత్నం ఫలిస్తుందా? అణగదొక్కేవాళ్ళ? అవును. ఎవరు? ఇంకెవరు, ఆ పోటీ నిర్వహిస్తున్న రుద్ర నీలకంఠ. ఈశ్వరి, ఏంటి బాబాయ్? నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదమ్మా. ఏ పని? ఎత్తుక్కుంటూ వచ్చిన డబ్బుని వద్దని చెప్పి పొమ్మనడం. బాబాయ్, ఒక మాట చెప్పనా? మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మెట్ల మీద కూర్చొని యాచించే వాళ్ళకి మనం దానం చేస్తాం. అదే వాళ్ళ స్థానంలో కూర్చొని ఎప్పుడైనా మనం అలా ఆలోచించామా? లేదు కదా. ఇప్పుడు కేడీ దగ్గర నేను డబ్బు తీసుకుంటే అలా గుడి మెట్ల మీద యాచించే వాళ్ళకి నాకు పెద్ద తేడా ఏముండదు బాబాయ్. ఇదిగో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలతోనే వచ్చిన కేడీకి పుచ్చె మొత్తం వాచిపోయేలా చేసి పంపించావు. చక్కగా డబ్బు తీసుకుంటే కష్టం అనే మాటకి కలకాలం దూరంగా బతికేవాళ్ళం. అలాంటి ఆఫర్ని వద్దన్నావంటే నీకంటే పిచ్చోళ్ళు ఇంకెవరుండరక్క. నాకే గాన ఛాన్స్ వస్తేనా? చూడు కోమలి, 50 లక్షలు కుమ్మరించే షెఫ్ కాంపిటీషన్ నా కళ్ళెదురుగా ఉంది. అక్కడ గెలిచేలా చేసే మా అమ్మ ఇచ్చిన వంటకళ నా చేతుల్లో ఉంది. ఎలా అయినా గెలవాలి అనే తపన నా గుండెల్లో ఉంది. ఇవి చాలవా సొంతంగా డబ్బు సంపాదించుకోవడానికి? పోస్ట్. ఏంట్రా వంశీ అది? ఒక నిమిషం నాన్న, చూస్తాను. ఏంట్రా అది? కోర్టు నోటీస్ నాన్న. కోర్టు నోటీసా? ఎక్కడి నుంచిరా? వడ్డీల వీర్రాజు. వీర్రాజు బాబాయ్ నుంచా? ఎందుకు వంశీ? మనకిచ్చిన గడువు లోపల అప్పు మొత్తం తీర్చకపోతే హోటల్ని జప్తు చేసుకునే అధికారం వీర్రాజుకుంటుందని చెప్పే నోటీస్ అక్క ఇది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదిగో ఈశ్వరి, నువ్వు గాని ఆ చెఫ్ కాంపిటీషన్ లో గెలిచి డబ్బులు తీసుకురాకపోతే నీ హోటల్ ఆ వడ్డీల వీర్రాజు బాబాయ్ వశమైపోవడం ఖాయం. ఎన్నాళ్ళు ఏ హోటల్ కోసం అయితే కష్టపడ్డావో ఆ హోటల్కే ఆ వడ్డీల వీర్రాజు ఎసరు పెట్టాడు. మా అమ్మ ఆశ, మా అమ్మ ఘోష, మా అమ్మ జ్ఞాపకం, మా అమ్మ ఆశయం అంటూ ఇన్నాళ్ళు మా చెవులు చిల్లులు పడేలా చెప్పావు. ఇప్పుడు చెప్పమ్మా, మీ అమ్మ ఆశయాన్ని ఏం చేస్తావు? ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఏ లాభం? కోట్లు వదిలేసుకొని ఆ కేడీ ఇచ్చే డబ్బే తీసుకుని ఉంటే ఈ పాటికి ఆ వీర్రాజు మొహాన్ని కొట్టేవాళ్ళం. ఇప్పటికైనా అర్థమైందా లక్కమాంబ? ఇక్కడ ఎవరు ఎలాంటి తిక్క వేషాలు వేస్తున్నారు? మనం ఎంత మొత్తుకున్నా ఏం లాభం లే తాతయ్య. మనల్ని మందబుద్ధిలా చూస్తుందే కాని తన బుద్ధి మాత్రం మార్చుకోదు. నిన్ను చూస్తుంటే నాకు కూడా కోపం వస్తుంది ఈశ్వరి. అన్నీ బాగుండి నువ్వు గెలిస్తే ఓకే,
ఒకవేళ గెలవకపోతే ఏంటి పరిస్థితి? ఎంతో విలువ చేసే ఆ హోటలు ఆ వడ్డీలు వీర్రాజుకు పోతుంది. అన్నీ తెలిసి చేస్తావో, అన్నీ తెలుసులేని అహంభావంతో చేస్తావో నాకైతే అర్థం కావటం లేదు. సుబ్బు, ఏంట్రా మాటలు? మరి లేకపోతే ఏంటి పెద్ద మావయ్య? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు గాని ఇల్లు తగలెట్టుకొని దీపం వెలిగించుకోమని ఎవ్వరూ చెప్పలేదు. ఈ ఈశ్వరి చేసే పనులన్నీ అంతేగా. నా కొడుకుని కోడల్ని పొట్టన పెట్టుకుని ఒకసారి నష్టజాతకురాలని నిరూపించుకుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని కాలదన్నుకుని నష్టజాతకానికి శాశ్వత చిరునామాలా మారుతోంది. తల్లిదండ్రులు పోయారనే బాధ దానికి మాత్రం ఉండదా? పదే పదే నష్టజాతకురాలంటూ ఎందుకు దాని గుండెకి అన్ని గాయాలు చేస్తారు? అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, అది నష్టజాతకురాలే. కాకపోతే కాళ్ల దగ్గరకొచ్చిన ₹1,00,00,000 వదిలేసుకునే ఆలోచన ఏ పిచ్చిబుర్రకైనా వస్తుందా? నేను నష్టజాతకురాల్ని కాదు తాతయ్య. అమ్మ నాకు నేర్పించిన విద్య నాకు తోడుగా ఉంది. అమ్మ నాకిచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను నడిపిస్తుంది. అమ్మ నాలో నింపిన నైపుణ్యం నన్ను గెలిపిస్తుంది. గెలుపు గెలుపు అని ఇక్కడ మాటలు చెప్పుకోవడం కాదు, అక్కడికి వెళ్లి గరిటె తిప్పాలి. అక్కడ గరిటె తిరగకపోతే ఇక్కడ మా తలరాతలన్నీ తిరిగిపోతాయి. ఇదిగో తీసుకో. దీన్ని తిప్పి కొట్టాలి అంటే నువ్వు ఆ సూపర్ చెఫ్ కాంపిటీషన్ లో గెలిచి తీరాల్సిందే. ఇంకా ఏం చూస్తున్నారు? నడవండి. నీది మంచి మనసే, దానికి తగ్గట్టు నీకంతా మంచి జరుగుతుంది. వీళ్ళందరి మాటలు మనసులో పెట్టుకొని బాధపడకు. ఈశ్వరి, ఒక మాట చెప్పనా? చందమామ ప్రతిరోజు మన కంటికి కనిపిస్తుంది, కానీ పౌర్ణమి రోజు మాత్రమే దాన్నొక అద్భుతం చూసినట్టు చూస్తారు. కంటికి కనపడే అంత పెద్ద మార్పు జరిగితేనే జనాలు గుర్తిస్తారు. ఈశ్వరి, వస్తుంది, ఆ మార్పు వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఆ పున్నమి చంద్రుణ్ణి చూసినట్టు నిన్ను కూడా అద్భుతంగా చూసే రోజొస్తుంది. ఆ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు సార్. నా సర్వీసులో చాలా మందిని చూశాను, కానీ ఇలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదు సార్. ఒకటే రెండా, ₹1,00,00,000. ఈ కాలంలో 10,000 చూపిస్తే 10 సార్లు దండాలు పెట్టేవాళ్ళున్నారు. 1,00,000 దొరికితే లక్ష్మీదేవి కరుణించిందని పండగ చేసుకున్న వాళ్ళని చూశాను. ఈ అమ్మాయి ఏంటి సార్, 1,00,00,000 కూడా కరగలేదు, మీ మాటకు కూడా లొంగలేదు. కేడీ ఆఫర్ నాకు వేస్ట్ పేపర్లో విసిరి
అనే గాలిపటం ఎగరడానికి ఎదగడానికి ఆ ఈశ్వరియే దారం ఆధారం కాబోతోంది. ఎలా? రుద్ర కండక్ట్ చేసిన పోటీ మొదటి రౌండ్ లైవ్లో చాలా హ్యూజ్ లెవెల్లో స్ప్రెడ్ అయింది అండ్ పాపులర్ కూడా అయింది. అదంతా ఆ పోటీలో ఈశ్వరి ఉండటం వల్లే. ఈశ్వరి ఏమీ సెలబ్రిటీ కాదు కదా? అఫ్కోర్స్ కాదు, కానీ కాంపిటీషన్లో ఫస్ట్ రౌండ్ని డిజైన్ చేసిన విధానం, ఈశ్వరి పారిపోయి మళ్లీ రావడం, అతి తక్కువ సమయంలో వండడం, అదే టైంలో ఒక అమ్మాయిని రక్షించడం, ఇవన్నీ షోని ఒక లెవెల్కి తీసుకెళ్లిపోయాయి. దానివల్ల రుద్ర ఎదుగుదల ఇక్కడే మొదలైపోయింది. ఇప్పుడంతా సెకండ్ రౌండ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈశ్వరి సెకండ్ రౌండ్ కూడా వెళ్తే రుద్ర రేంజ్ మరో 100 అడుగులు ముందుకు వెళ్ళిపోతుంది. ఈ కాంపిటీషన్ సక్సెస్ అయిపోతే రుద్రకి 100 కోట్ల ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది. అందుకే ఈశ్వరి సెకండ్ రౌండ్కి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేశాను. కానీ నా ఆఫర్కే నో చెప్పి నాకే కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది. సో రుద్ర ఎదుగుదల ప్రెజెంట్ ఈశ్వరి మీద ఆధారపడి ఉందన్నమాట. అవును, నేను గురిపెట్టింది 5 రూపాయల కోడిగుడ్డు కాదు రత్నాంగి, అత్యంత విలువైన బంగారపు గుడ్డు. రుద్ర డెవలప్మెంట్ ని దించడానికి ఉపయోగపడే గుడ్డు. ఇంత అనుభవం ఉన్న నువ్వే ఆ పిల్ల పిచ్చుకని ఒప్పించలేకపోయావా? పిల్ల పిచ్చుక అని నేను కూడా అనుకున్నాను. చెల్ల కొట్టి పంపించేసింది. మరి ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈశ్వరిని మనం వెళ్లే దారిలో కాకుండా మరొక దారిలో డీల్ చేయాలి. చేస్తాను. అదేదో త్వరగా చెయ్యి. మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోతే నువ్వన్నట్టు రుద్ర టార్గెట్ కి దగ్గరైపోతాడు. డోంట్ వరీ రత్నాంగి, ఆ ఈశ్వరిని ఎలా అయినా కాంపిటీషన్కి వెళ్లకుండా ఖచ్చితంగా ఆపి తీరతాను. హే రుద్ర. హాయ్ నిఖిల్. ఏం చేస్తున్నావు? నెక్స్ట్ రౌండ్ డీటెయిల్స్ చెక్ చేస్తున్నాను. నేను నీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెచ్చాను. ముందు న్యూస్ ఏంటో చెప్పు. అప్పుడు అది నీకు ఇంట్రెస్టింగ్ న్యూసో నాకు ఇంట్రెస్టింగ్ న్యూసో నేను చెప్తాను. ఇవేంటో తెలుసా? మన సూపర్ చెఫ్ కాంపిటీషన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న ఛానల్ నుంచి వచ్చిన టీఆర్పీ రిలేటెడ్ పేపర్స్. సో ఫస్ట్ రౌండ్లో ఎపిసోడ్ చివర్లో ఒక్కసారిగా రేటింగ్ దూసుకెళ్ళిపోయింది తెలుసా? అయితే ఇప్పుడు ఏమంటావు? అదంతా మిరపకాయ వల్లే వచ్చిందంటావా? డోంట్ బీ సిలీ రుద్ర. కారణం ఎవరైనా మన ప్రోగ్రాంకి క్రేజ్ వచ్చిందని చెప్తున్నాను అంతే. తన చెయ్యి అద్భుతం, తన వంట అనిర్వచనీయమంటూ ఆ ఈశ్వరిని నెక్స్ట్ రౌండ్కి కూడా ప్రమోట్ చేసావు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లోనూ రేటింగ్ వస్తుందిలే. నువ్వు రాంగ్ సెన్స్లో అన్నా ఆ అమ్మాయి రూట్ మాత్రం మంచి రైజింగ్ డైరెక్షన్లోనే వెళ్తుంది. వాట్ డూ యూ మీన్? నువ్వేమో ఈశ్వరి అసలు వంటలు చేయడానికి పనికిరాదు అంటున్నావు, కానీ తన విలువ జనాలందరూ గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఎవరు గుర్తించారు? కేడి. వాట్? అవును, మన కాంపిటీషన్లో గెలిస్తే తనకి 50 లక్షలు మాత్రమే వస్తాయి. కానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండడానికి ఆ కేడి ఈశ్వరికి ₹1 కోటి ఆఫర్ చేశాడు. నిఖిల్, ఆర్ దీస్ పీపుల్ క్రేజీ? ఎందుకు? ఒక మట్టి గడ్డని పట్టుకుని మాణిక్యం అని నమ్ముతున్నారే, అందుకు. నీ కళ్ళకి మట్టిగడ్డలా కనిపిస్తున్నది మరొకరి కళ్ళకి మహాపర్వతంలా కనిపిస్తుందేమో. నిఖిల్, నీకొక విషయం చెప్పనా? దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్లో పెడితే ₹100 వెల. అదే న్యూయార్క్ మ్యూజియంలో పెడితే వెల కట్టలేని ధర. ఇది ఉన్న ప్లేస్ని బట్టి దీని విలువ మారుతుంది. ఆ ఈశ్వరి విలువ కూడా అంతే.
ఇన్నాళ్ళు ఆ చార్మినార్ గల్లీల్లో ఉప్పు లేని పప్పు వండుతూ ఉన్నంతకాలం ఎవ్వడు 100 రూపాయలు కూడా ఇచ్చింది లేదు. కానీ యశోదా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించే సూపర్ షెఫ్లో కనపడేసరికి కోట్లు కుమ్మరిస్తున్నారు. అంటే మన వల్లే ఆ ఈశ్వరికి ఆ క్రేజ్ వచ్చింది అంటున్నావా? అంతేగా. ఎప్పటికైనా అర్థమైందా నీకు? తన వల్ల మన ప్రోగ్రాంకి రేటింగ్ రాలేదు, మన వల్ల తన రేంజ్ పెరిగింది. వాట్ ఎవర్, అందరూ గుర్తించినప్పుడు మనం కూడా గుర్తించడంలో తప్పు లేదు రుద్ర. ఆ ఈశ్వరి చేసిన స్వీట్ వల్లే మనకి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని నువ్వు, ఆ తర్వాత ఆ కేడీ ఇద్దరు నమ్మారు కాబట్టే కాంపిటీషన్లో ప్రమోట్ చేశావు. ఆ కేడీ కూడా ₹1,00,00,000 ఆఫర్ చేశాడు. కానీ మీరు రైట్ అని బిలీవ్ చేస్తుంది రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను. తినబోతూ రుచి అడగడం ఎందుకు? సెకండ్ రౌండ్ ఉందిగా, అప్పుడైనా నువ్వు ఈశ్వరి చేతి మాయ వంట మహిమ తెలుసుకుంటావు. లెట్స్ సీ. ఏం చేస్తున్నావక్క? ఏం లేదు కోమలి, అమ్మ చేతి అమృతం చదువుతున్నాను. ఎప్పుడు చూసినా నువ్వు ఈ పుస్తకంతోనే ఉంటావేంటి? ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు కోమలి. అమ్మ చెప్పిన కబుర్లు, అమ్మ రాసిన రాతలు, అమ్మ మిగిల్చిన జ్ఞాపకాలు, ఇవన్నీ కలబోసిన ఒక ఫీలింగ్. ఫీలింగా? అవును, ఇది పుస్తకం రూపంలో ఉన్న నాకు మాత్రం ఒక ఫీలింగ్. ఏంటో కొత్త కొత్తగా మాట్లాడతావు. ఈ పుస్తకం నాతో ఉంటే నేను అమ్మతోనే ఉన్నట్టుంటుంది. ఇది చదువుతూ ఉంటే తను నాతో కబుర్లు చెప్తున్నట్టు ఉంటుంది. అందుకే ఫీలింగ్ అన్నమాట. అక్కా చెల్లెళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ఏం లేదు పెద్దమ్మా, అక్క అమ్మ చేతి అమృతం పుస్తకం గురించి చెప్తుంటే వింటున్నా. కొత్తగా చెప్పేదేముంది? ఆ పుస్తకం అంటే ఈశ్వరికి ఊపిరితో సమానం. అది ఈ ఇంట్లో అందరికీ తెలిసిందే కదా. ఈశ్వరి, ఈ పాలు తాగు. రేపు సాయంత్రం వరకు ఇవే నీకు బలం. అదేంటి పెద్దమ్మా? రేపు మాఘ పూర్ణిమ, నువ్వు ఉపవాసం ఉండాలి. సరే పెద్దమ్మా. ఇంతకీ ఈ ఉపవాసం ప్రత్యేకత ఏంటి? రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం చంద్రుణ్ణి చూశాక భోజనం చెయ్యాలి. అలా నిష్టగా చేస్తే మంచి మొగుడొస్తాడన్నమాట. ఓహో, ఈ ప్లాన్ అంతా అక్కకి మొగుడిని తీసుకురావడానికా? నువ్వు కూడా చేస్తే నీకు కూడా వస్తాడు మంచి మొగుడు. ఓ పెద్దమ్మా. సరే సరే, తీసుకోమ్మా. సరే అక్క, నువ్వు పడుకో, నేను వెళ్తాను. సరే, గుడ్ నైట్. హాయ్ కోమలి. అబ్బా, నువ్వు భలే చెప్తావు తెలుసా హాయ్ అని. నీకు నచ్చిందా? అవును. ఏంటి విశేషాలు? నేను రేపు ఉపవాసం చేయబోతున్నాను. ఉపవాసమా? ఎందుకు కోమలి? నీ గ్లామర్ తగ్గిపోతుంది కదా. ఒక్కరోజు చేస్తే ఏమీ కాదులే. ఇంతకీ దేనికి ఉపవాసం? ఎందుకంటే 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 చెప్పు. ఎందుకంటే మన పెళ్లి త్వరగా అవ్వడం కోసం. సో స్వీట్ ఆఫ్ యూ. అవును, మీ అక్క కూడా ఉపవాసం చేస్తుందా? మా అక్క గురించి నీకెందుకు? అంటే మీ అక్కకి పెళ్ళైతేనే కదా మనకి పెళ్ళయ్యేది. అబ్బా కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను. పర్లేదే, నీకు బుర్ర బానే పనిచేస్తుంది. మరి ఈ అజయ్ అంటే ఏమనుకుంటున్నావు? సరే గాని, రేపు నేను ఉపవాస దీక్ష చేస్తున్నాను కదా, నువ్వు నాతో ఉంటే బాగుంటుంది కదా. మరి రానా? ఎక్కడికొస్తావు? మీ ఇంటికి. అయ్యో కిడింగ్ మీ? నీకేమైనా పిచ్చా? నేనేదో ఉపవాసం అయ్యాక
నీ మొహం చూస్తే బాగుంటుంది అనిపించింది. మాట వరుస కన్నాను, అంత మాత్రాన నేరుగా ఇంటికి వచ్చేస్తావా? నువ్వు అంత ఇష్టంగా చెప్తుంటే నేను రాకుండా ఎలా ఉంటాను స్వీటీ? అలాంటి పని మాత్రం చెయ్యకు ప్లీజ్. సరే డియర్, రాన్లే. బాయ్. కోమలికి సర్ప్రైజ్ ఇవ్వాలి.